యూట్యూబ్ ఛానల్ దివ్య స్ట్రీమ్ వరల్డ్. ఇవాళ మనం సింపుల్గా అయిపోయే కుక్కర్ మీల్ మేకర్ పులావ్ చేసేసుకుందాం. దీని ప్రాసెస్ ఏంటో ఈజీగా మీతో చెప్పేస్తాను, వచ్చేయండి. ముందుగా టొమాటో ఆనియన్స్ని మనకు కావాల్సిన షేప్స్లో కట్ చేసుకోండి. అండ్ కరివేపాకు, కొత్తిమీర యాజ్ యూజువల్. అండ్ దీంతో పాటు మనం ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎలా ప్రిపేర్ చేసేయాలో ఇప్పుడు చూసేద్దాము ఫ్రెండ్స్. అండ్ ముందుగా వేడి నీళ్ళల్లో మీల్ మేకర్ని నానబెట్టేసుకోండి. అంటే దాన్ని వేసి సపరేట్గా నానబెట్టాల్సిన అవసరం లేదు. కొంచెం హాట్గా వామ్ వాటర్లో అది వేస్తే ఆటోమేటిక్గా మెత్తబడిపోతాయి. సో అది అలా పెట్టేసి పక్కన ఉంచేసేయండి. ఈ లోపల కుక్కర్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి దాంట్లో జీలకర్ర, ఆవాలు వేసేయండి. అవి కాస్త చిటపట్లాడిచ్చిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకుంటున్న ఆనియన్స్, టొమాటో, కరివేపాకు కూడా వేసేయండి. నేను కరివేపాకు వేస్తుంది ఎందుకంటే ఈ రెండు వేసిన తర్వాత కాస్త బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత మనం ఇప్పుడు టొమాటోస్ వేసేయండి. ఈ టొమాటోస్ కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇందులో కాస్త పసుపు, ధనియాల పొడి, కారం పొడి, కుదిరితే గరం మసాలా వేసుకోండి. ఇంకా మీకు వేరే స్పైసెస్ ఏదన్నా కావాల్సి అది కూడా మీ ఆప్షన్. అవి కూడా యాడ్ చేసుకొని కాస్త అవి మగ్గిన తర్వాత ఇప్పుడు నానబెట్టుకున్న సోయా చంక్స్ యాడ్ చేసుకోండి. ఆ దానికి కూడా ఈ మసాలాలన్నీ పట్టేంత వరకు అలా తిప్పేసేయండి. ఇప్పుడు మీకు నచ్చినట్లయితే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. అండ్ ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత కాసేపు అలా వదిలేయండి, అసలు తీసుకున్నాను. ఆ తర్వాత ఇంతకుముందు నానబెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసేయండి. ముందుగా ఎసురు వేయకండి, ఫస్ట్ అయితే బియ్యం యాడ్ చేసేయండి. యాడ్ చేసిన తర్వాత దాన్ని కొంత కలిపేసి మసాలాలన్నీ బాగా పట్టనివ్వండి. ఒక 1 minute పెట్టేసేయండి. ఈ మసాలాలన్నీ ఆ బియ్యాన్ని పట్టేయండి. ఇప్పుడు దానికి తగ్గ ఎసురుని కుక్కర్లో వేసేసుకోండి. అది కాస్త బాయిల్ అయ్యింది అనిపించినప్పుడు ఉప్పు వేసుకోండి ఆ అన్నానికి తగినంత. అది కాస్త కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసేయండి. ఒక 2 విజిల్స్ అయినా సరే వచ్చాక దింపేసుకోవడమే. నాకైతే 3 విజిల్స్ పట్టింది. అయిపోయిన తర్వాత దించేసుకున్నాను. చూసారా ఎంత పొడి పొడిగా వచ్చేసిందో. ఆపేసిన వెంటనే అయితే మాయిశ్చర్గా ఉంటుంది. కాసేపు ఆగి ఇలా ఓపెన్ చేసామంటే మూత ఇలా పొడి పొడిగా అయిపోతుంది. సో అలా కావాల్సిన వాళ్ళు అలా తినేసేయచ్చు, ఇలా ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. అండ్ దించి వేరే బౌల్లో సర్వ్ చేసుకోవడమే. ఈ ప్రాసెస్ కన్నా మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. సింపుల్గా అయిపోతుంది అండ్ తృప్తిగా కూడా మనం భోంచేసేయచ్చు. ఇంట్లో ఏవీ లేనప్పుడు ఇలాంటి ఒక రెసిపీని మనం ట్రై చేసుకుంటే టైం సేవ్ అవుతుంది అండ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తిన్న ఫీలింగ్ కూడా మనకు వస్తుంది. దీనికి కాంబినేషన్గా మనం రైతా కూడా పెట్టుకోవచ్చు, లేదా ఆనియన్స్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. దీనిపైన కాస్తంత నిమ్మకాయ పెట్టుకుంటే, నిమ్మకాయ జ్యూస్ అలా పైన చల్లుకుంటే అది ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. నచ్చింది కదా? సో ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ఆల్సో సబ్స్క్రైబ్ మై ఛానల్. మరి ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.